ప్రకృతి సిద్ధంగా లభించే వనమూలికలు దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇతర దుష్ప్రభావాలు చూపకపోవడం వాటి లక్షణం. తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలనిచ్చే ఆయుర్వేద మొక్కల సాగు కాస్త కష్టంతో కూడుకున్న పని. ఉన్న పొలంలో ఆహార ధాన్యాలు పండించడం, వాణిజ్య పంటలు సాగు చేయడం సహజమే. కానీ ఔషధ మొక్కలు పెంచడం దానికి కాస్త భిన్నం. డైరెక్టర్ గారని హైదరాబాద్ నుంచి వచ్చేసి నూరి దంపి అన్ని చూసి దీన్ని ఇంతతో ఒగ్గకూడదమ్మా, చాలా పెద్ద బిజినెస్ చెయ్యాలి, దీన్ని ఇవన్నీ మీరు పెద్ద మార్కెట్ చేసి నెలకి 5-6 లక్షలు సంపాదించాలి అని ఆయన పెద్ద ఎత్తున చెప్పారనమాట. అలాగే గవర్నమెంట్ ఫీ స్టాల్ ఇచ్చినప్పుడు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా అయినప్పుడు వాటిల్లో పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు డైరెక్టర్ గారు వచ్చి. మనం ఇంతమందికి ఉపయోగపడుతున్నాం అన్నది ఒక సంతృప్తి. దానివల్ల మనం కూడా బతుకుతున్నాం. ₹1-10 మనం సంపాదించుకుంటాం. ఔషధ నిలయాన్ని పలువురు నిపుణులు, జీవ వైవిధ్య మండలి సభ్యులు సందర్శించారు. ఔషధ తయారీ సంస్థలు ప్రోత్సాహమిస్తే మరికొందరు రైతులు ఈ మొక్కల పెంపకం వైపు ఆసక్తి కనబరుస్తారని అభిప్రాయపడుతున్నారు. 400 నుంచి 500 స్పీషీస్ ఒక మాలమూల గ్రామాల్లో తీసుకొచ్చి అడవుల నుంచి తపన పడి కొన్ని పోగు చేసి తీసుకొచ్చి శ్రమ తప్పకుండా కూడా అది మనం అందరూ ప్రతి ఒక్కళ్ళు అభినందించాలి. ఈ మందులన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయండి. ఖర్చు అతి స్వల్పం. మనకు తెలుసు అలోపతిలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏ డ్రగ్ వాడినా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ బాడీ మొత్తానికి నెమ్మదిగా నర్వస్ సిస్టమ్ని పాడు చేస్తూ పోతూ ఉంటుంది. కానీ ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి స్వల్ప కాలంలోనే 2 నుంచి 3 నెలల నుంచి వాడటంతోనే దీర్ఘకాల వ్యాధులన్నీ కూడా అంతరించిపోతాయి. ఈ మొక్కలతో తయారైన ఔషధాలు కూడా సత్ఫలితాలనిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తే తాము కూడా ఔషధ సాగు చేపడతామని చెబుతున్నారు. చిన్న వాటికి ప్రతిదానికి పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయి ఊరికే డబ్బులు తగలేసుకునే కంటే ఇలా చిన్న మెలకువలు తెలుసుకోవడం. నేను కూడా ఇక్కడ వ్యవసాయ రైతునే, నేను కూడా వాటి మీద దృష్టి సారిస్తున్నాను. ఈసారి మేము ఔషధ మొక్కల పెంపకం గురించి కలబందని, తర్వాత ఇంకా ఇటువంటి ఏమన్నా కొన్ని ఎకరాలు వేసినప్పుడు టన్నుల లెక్కన ఏమన్నా మాకు మార్కెటింగ్ గాని ఉంటే దాని తరపున మాకు ప్రోత్సాహం ఉంటే కంపల్సరిగా అది కూడా వేసి మేము ఇంకా ఇప్పుడు 10 మందికి ఉపయోగపడేలాగా మాకు ఆదాయం తద్వారా మాకు కొంత ఆదాయం వచ్చేలాగా ఉంటే మేము తప్పకుండా దాన్ని వేయడానికి ముందుకు వస్తామండి. భూమి మీద పుట్టిన ప్రతి మొక్క కూడా మనిషి ప్రాణాలు నింపే సంజీవిని. 10 మంది రైతులు గనుక ఈ ఔషధ మొక్కలు పెంచినట్టయితే చాలా వరకు రోగాలు నయం చేసే శక్తిని ఏ గ్రామానికి ఆ గ్రామం సంపాదించుకుంటుంది అనేటువంటి కెమెరామన్ రెహమాన్తో ఆదిత్య పవన్, విశాఖ జిల్లా. తరాల నుంచి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రమణ కుటుంబ సభ్యులు ప్రకృతి వైద్య కుటీర నిర్మాణం చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో ఔషధ మొక్కల మధ్య హాయిగా విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేశారు. వివిధ రకాల మెడిసినల్ ప్లాంట్స్ తెచ్చి నాటించి వాటిని పెంచుతూ ఉంటే అందరం కలిసి ఆ మొక్కలు పెంచడము, ఔషధాలు తయారు చేయడము ఇవన్నీ చేస్తున్నాము. ఔషధాలు తయారు చేసే దానికి ఆయుష్ బోర్డు నుంచి కూడా మేము ఒక లైసెన్స్ అప్లై చేస్తే వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు. కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులకు ఎంతగానో ఫలితమిస్తోందని రోగులు చెబుతున్నారు. ఏదో మెడిసిన్ వాడేవాళ్ళం కానీ ఆయాసం వచ్చేది. అలాగే ఆయుర్వేదం వాడడం, తర్వాత ఫుడ్ మార్పు కూడా చేయడం వల్ల ఇప్పుడు హెల్తీగాను ఉంది. కీళ్ళ నొప్పులకి ప్రత్యేకించి ఇచ్చినటువంటి మెడిసిన్ తోటి మా ఇంట్లోనే మా బంధువులని కూడా మెట్లు ఎక్కలేనటువంటి వాళ్ళు కూడా చక్కగా మెట్లు ఎక్కగలుగుతున్నారు. అందరూ మంచిగానే హ్యాపీగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగానే వెళ్తున్నారు సార్. దీర్ఘకాలిక వ్యాధులు కూడా చాలా బాగా తగ్గుతున్నాయని చాలామంది చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఏఈలు డిఈలు కూడా అడిగితే బాగానే ఉందండి అంటే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడం జరిగింది సార్. ప్రకృతి వైద్యం గొప్పతనాన్ని తెలియచేయటమే కాకుండా ప్రజలందరికీ పురాతన వైద్యాన్ని దగ్గర చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు. కరోనా నివారణలో ఆశించిన ఫలితాలిస్తోందన్న ప్రచారంతో ప్రజలు ప్రకృతి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. సహజంగా మన పరిసరాల చుట్టూ అనేక వైద్య గుణాలు కలిగిన మొక్కలుంటాయని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. పూర్వం ఆయుర్వేదంతోనే అన్ని చికిత్సలు చేసేవారని వివరిస్తున్నారు. మన వంటింట్లో ఉండే పోపుల పెట్టే ఓ ప్రకృతి వైద్య పరికరమని స్పష్టం చేస్తున్నారు. చక్కెర వ్యాధి, రక్తపోటు, శ్వాసకోశ, ఉదర, హృదయ, ఎముకలకు సంబంధించిన స్వల్ప, దీర్ఘకాలిక రోగాలకు చికిత్సను అందిస్తున్నారు. తన వద్ద ఉండే ప్రకృతి వైద్య మూలికలతో పేదలకు ఉచితంగా, మిగిలిన వారికి నామమాత్రపు ధరలతో వైద్యం అందిస్తున్నారు. నమస్తే అండి, మా పేరు బోడసింగ్ సంజీరావు అండి. మా నాన్నగారి పేరు, నా పేరు వెంకటరమణ. మాది శ్రీకాకుళం జిల్లా పుత్తూరు మండలం కుంటిభద్ర గ్రామం. మా నాన్నగారికి 2008 నుంచి
ఈ చిన్న కుడికాలు ముడుకు మధ్యలో కిందది పైది అరిగిపోయినందువల్ల గ్యాప్ వచ్చిందని చెప్పేసి దాంట్లో కొంత వాటర్ వచ్చింది. ఆ వాటర్ వచ్చినందువల్ల ఒక వెముక్కి తగిలి నొప్పి ఎక్కువ వచ్చినందువల్ల మేము బెంగళూరు MCH రోడ్లో డాక్టర్ వీరప్పరెడ్డి గారికి సంప్రదించమైంది, ఆర్థోపెస్టిస్టు. ఆయన కొద్ది రోజులు 2 సార్లు వాటర్ తీశారు, మెడిసిన్ ఇచ్చారు. ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం అన్నపు శివప్రసాద్ గారు, ఆయన ఆర్థోపెస్టిస్టు. ఆయన కూడా 3 టైమ్స్ వాటర్ తీసి కొద్ది రోజులు మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విశాఖపట్నం ఎపెక్స్ హాస్పిటల్ డాక్టర్ టీవీ రమణమూర్తి గారు ఒక 3 ఇయర్స్ మెడిసిన్ ఇవ్వడం కంటిన్యూ జరిగింది. 2015 విశాఖ ఉత్సవంలో మన ఈ వనమూలికలతో కూడుకున్న ఆయుర్వేదిక్ స్టాల్ పెట్టినప్పుడు కీళ్ళ నొప్పులకు అని చెప్పేసి నేను 210 రూపాయలు పెట్టి ఒక సెట్ కొన్నానండి. ఆ సెట్టు ఒక రకమైన టానిక్ కడుపుకి, ఒక రకమైన టాబ్లెట్లు 20 కడుపుకి, ఒక రకమైన ఆయిల్ ముడుకు పైన రుద్దడానికి ఇచ్చారు ఆ స్టాల్ వాళ్ళు. ఈ మెడిసిన్ తిన్నందువల్ల ఇంగ్లీష్ మెడిసిన్కి తినేటప్పుడు కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేదని వాళ్ళు చెప్పినందువల్ల నేను కొనడం జరిగింది. 2015 10వ నెలలో నేను తీసుకున్న తర్వాతను మా నాన్నగారికి ఆ కాళ్ళు వాపు అనేది పూర్తిగా తగ్గి ఇది తగ్గినందువల్ల, నొప్పి రాకపోయినందువల్ల మళ్ళీ ఇదే వనమూలికల వాళ్ళకి సంప్రదించి ఇంకొక 2 సెట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5th సెక్టర్లో 2 సెట్లు తీసుకోవడం జరిగింది. అది ఏడాది కాలము మాకు 630 రూపాయలతో మా నాన్నగారికి కాలు బాగా నయమైంది. దీనివల్ల మళ్ళీ ఇదే డాక్టర్ గారిని సంప్రదించడానికి రాంబేలి మండలము రాజకోడూరు వనమూలికల అమ్మేవారి దగ్గరికి సంప్రదించడానికి వచ్చాము. నేను అఖిల భారత డ్వాక్రా మహిళా సదస్సు డ్వాక్రా బజార్లోని ఈ వన సంజీవని వాళ్ళు డయాబెటీస్కి, జాయింట్ పెయిన్స్కి, గ్యాస్ట్రైటిస్కి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి వాళ్ళు ప్యూర్ వనమూలికలతో చేసిన సిరప్లు, దాని తర్వాత నూనెలు, పౌడర్స్ చాలా రకాలు పెట్టారు. నేను చూసి ఒకసారి మా మదర్ డయాబెటిక్ అనమాట, ఒకసారి వాడిపించి చూద్దాం ఎలా ఉంటుంది, ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఒక 1 మంత్ కోర్సు 2 బాటిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ బాటిల్స్ తీసుకునేటప్పటికి మా మదర్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు. బాటిల్స్ తీసుకొని స్టార్ట్ చేసేటప్పటికి ఆవిడకి షుగరు, ఫాస్టింగు 180, 190 అలాగా యావరేజ్గా ఉండేది. పోస్ట్ ప్రాండియల్ అయితే 240, 250లో ఉండేది. కానీ అది ఎప్పుడైతే ఈ సిరప్ వాడి ఒక 1 మంత్ పోయిన తర్వాత మళ్ళీ ఈ టెస్టులు చేస్తే ఫాస్టింగ్ ఏమొచ్చి 140, పోస్ట్ ప్రాండియల్ ఏమొచ్చి 160, 170, 180 అలాగొచ్చి చేయడం జరిగింది. సో నేనేమనుకున్నానంటే ఓకే, ఇన్ని రోజులు ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు, ఇది వాడటం వల్ల ఇంత మార్జినల్ చేంజ్ వచ్చింది, ఇక నుంచి ఇది కంటిన్యూ చేద్దామని చెప్పి 6 మంత్స్ అలా వాడాను. 6 మంత్స్ వాడితే నవ్వు మా అమ్మగారు చాలా హ్యాపీ. డయాబెటీస్ అండర్ కంట్రోల్, ఎప్పుడు యావరేజ్లోనే ఉంటున్నది. 130, 120 ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ వచ్చేసరికి 140, 150. ఒక్క షుగర్ తగ్గడమే కాదు, ఆవిడ దైనందిక జీవితంలోనే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఇంతకుముందు చిన్న కాన్స్టిపేషన్ అవని, లేకపోతే చిన్న యాక్టివ్నెస్ లేకపోవడం అవని, ఇవన్నీ పోయి షీఈస్ క్వైట్ యాక్టివ్. అండ్ కాళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఇంకోటి లేకుండా, కాన్స్టిపేషన్ లేకుండా చాలా ఆనందంగా ఉన్నారండి. ఈ వన సంజీవన వాళ్ళకి మేము మా అమ్మగారి తరఫున, నా తరఫు నుంచి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వీళ్ళు మెడిసిన్ ఎంతో ఉపయోగపడుతుందండి మా అమ్మగారికి. నా పేరు చిరంజీవి అండి, మా అమ్మగారి పేరు చిట్టమ్మలండి. మాది విశాఖపట్నం సీతందార్లో ఉంటున్నామండి. మా ఇల్లు అల్లూరు సీతారామరాజు జంక్షన్ దగ్గరలోని. Hello, I am Chandan Gautam, my wife Vaishali, and last year we meet with One Sanjeevani Ayurvedic Aushadhalaya. So my wife is not able to conceive baby. We have already 1 baby, but we are getting problem in second baby. Give us medicine for 3 months, and in 3 months we conceive baby. My wife conceive baby, and in month of April 2024 she deliver our baby Hitansh. So thank you One Sanjeevani for their support and good medicine and treatment give to us. Thank you. చిన్నప్పటి నుంచి కూడా ఈ కొన్ని గ్రంథాలు అంటే ఈ ఆయుర్వేద ఔషధాల గురించి చదివి
చాలా మంది గురువుల దగ్గర అది నేర్చుకొని దీన్ని దగ్గర సుమారు ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా రీసెర్చ్లు చేసి ఏ మూలికలు దేనికి ఏ మొక్క ఏ వ్యాధి పనికొస్తుంది అనేది కూడా సమగ్రంగా ఆయన తెలుసుకొని కొన్ని అవార్డులు కూడా ప్రభుత్వం ద్వారా కూడా అందుకొని ఉన్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కావున ఇక్కడ ఈ కార్యక్రమానికి రాజైనటువంటి అందరూ కూడా ఈ వన సంజీవిని నేచర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారాగా ఈ అవగాహన సదస్సు జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. సైడ్ ఇచ్చి అందరం కలిసి మంగళాచరణలో పాల్పడుతున్నాం. విశాఖపట్నం జిల్లా అండి మాది. రాంబిల్లి మండలం రాజకోడూరు నుంచి వచ్చాము. ఇక్కడ స్టాల్ పెట్టి చేయమంటే మందులు అన్నీ అమ్ముకోవడమే కాకుండా మొక్కలు పెంచుతామండి మేము అక్కడ. మా విశాఖ జిల్లాలోనే మా ఊర్లోనే ప్లాంటేషన్ అన్నీ చేసి మొక్కలన్నీ పెంచుతామన్నమాట. అదే మొక్కలు పెంచి వాటితో మందులు ఎలా చేసుకోవాలని స్కూల్ పిల్లలకి ఇంకా ఎవరి డాక్రా మహిళలకి మేము అవి ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. వాటిని ఏ టైంలో సేకరించుకోవాలి, వాటిని మెడిసిన్ ఎలా చేయాలన్నది అవన్నీ కూడా ఇంతకుముందు మేము బెంగళూరులో ట్రైనింగ్ అయ్యి వచ్చాము. దాని మీద ఆ మందులు తయారు చేసి ఇక్కడ పెట్టుకున్నాము. వాటిని ఇక్కడ విక్రయించుకుంటూ అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా కస్టమర్స్కి కూడా మొక్కలు ఎలా ఉంటాయో అవి పెట్టి చూపిస్తూ ఆ మొక్కలు చూపించి అవి ఎలా తయారు చేసుకోవాలి, ఆ మొక్కలు ఎలా ఉపయోగించుకోవాలన్నది కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ అదే విధంగా సార్ట్లు పెట్టి ఆ సార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇది చూపిస్తూ ఈ మెడిసిన్ విక్రయించుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఈ డ్వాక్రా బజార్ పెట్టించిన తర్వాత వాళ్ళకి ఉపయోగమేనండి, మాకు కూడా ఉపయోగం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, తర్వాత ఏమో మొత్తం అందరికీ కూడా దీని గురించి తెలుస్తుందండి. ప్రతి చిన్న విషయానికి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారపడిపోకుండా చిన్న చిన్న రోగాలు ఒక 10 రకాల జబ్బుల వరకు జలుబు, తలనొప్పి ఇలాంటివన్నీ కూడా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలాగే షుగర్కి, ఇంకేమో ఇది విరోచనం అవ్వకపోతే విరోచనం అవ్వడానికి, ఇంకా అది కిడ్నీలో స్టోన్స్ కానీ, అలాగే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు గ్యాస్ కూరకని, ఇంకేమో ఇదే చిన్న మింటాయిల్ అని ఒకటి ఉంటుందండి జలుబు తలనొప్పి తగ్గడానికి. ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా ప్రతి ఒక్కదానికి డాక్టర్ మీద ఆధారపడిపోకుండా ఈ వీటితో తగ్గించుకునేలాగా ఇది ఉపయోగపడుతుందండి. ప్రజలకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అన్నీ మొక్కలు మూలికలతోనే తయారవుతాయి. అవి నిలవ ఉండడానికి చేసే ప్రిజర్వేషన్ కూడా మేము మొక్కలతోనే చేస్తామండి. ఆ విధంగా ప్రజలకి ఉపయోగపడుతుందని దీంతో పాటు మాకు కూడా ఉపయోగపడుతుందని మేము చాలా ఆనందిస్తున్నాము. ప్రభుత్వం కల్పించి మాకు డ్వాక్రా రుణాలు ఇప్పించి తద్వారాగా ఇవన్నీ తయారు చేసుకునేలాగా ఇక్కడ ఫ్రీగా స్టాల్ ఇప్పించి అలాగే అకామిడేషన్ కూడా ఫ్రీగా కల్పించి ఇంత మాకు సహాయం చేసినందుకు ప్రభుత్వానికి కూడా మా తరపున మా డ్వాక్రా గ్రూపుల తరపున ధన్యవాదాలు. ఊరు వస్తున్నారు అని అంటే అదేంటమ్మా అలాగన్నా ఇంకెప్పుడు అలాగే అనొద్దు, ఆయన కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకోండి అని అన్నారు. ఆ మాటకి నిజంగా నేను చాలా సంతోషించాను. ఇలాంటి సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఇదే కాకుండా ఇటు పైన ఒకసారి ఎప్పుడో ఆయన అవకాశం కుదిరినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనే వచ్చి
మా ఈ గృహాన్ని పావనం చేస్తారని కోరుకుంటూ ఇంతకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.